మీద పీపీటీ చెప్పడం జరిగింది. సో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇప్పటి వరకు రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో పాత ఆదివారం చట్టం ప్రకారంగా 2020 చట్టంలో, సో దాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం రిడ్రెస్ చేయాలి, ఫార్మర్స్ కి సానుకూలంగా ఉండే విధంగా మనకి చట్టాన్ని రూపకల్పన చేయాలి అనే ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మెన్షన్ చేస్తాము. సో ఫస్ట్ మనకి సెక్షన్ 4. సో సెక్షన్ 4 లో ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే ఆన్లైన్ లో రికార్డ్స్ ఉన్నాయో చాలా మంది రైతులు ఆ సవరణలు అంటే అది ఎక్స్టెంట్ ఏరియా గురించి కావచ్చు, అదేవిధంగా నామనికేచర్ అవ్వచ్చు, భూమి స్వభావం, వీటన్నిటికీ ఏవైతే సవరణలు అవసరం అవుతాయో సవరణతో పాటు భూ రికార్డులో ఏదైనా నేమ్స్ మిస్ అయినా కూడా వాటిని చట్టంలో రెక్టిఫై చేసుకునే విధంగా మనకి సెక్షన్ 4 లో సబ్సెక్షన్ 4 and 5 అనేది ఇంపార్టెంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన మనకు రూల్స్ లో కూడా డీటెయిల్ గా ఏ విధంగా ఎంక్వైరీ చేయాలి, ఎవరు కాంపిటెంట్ అథారిటీ ఏ లెవెల్లో డిస్పోజ్ అవుతాయి అనేది కూడా మనకి చట్టంలో రూపొందించడం జరిగింది. సో మనకి ఏవైతే ఇప్పుడు ఈ సవరణలు ఉంటాయో కొన్ని ఆర్డినల్ లెవెల్లోని మరికొన్ని కలెక్టర్ లెవెల్లో డిస్పోజ్ అయ్యే విధంగా కూడా మనకి చట్టంలో పొందుపరిచారు. సో అదేవిధంగా మనకి సెక్షన్ 4 లో కూడా మొత్తం రెవెన్యూ విలేజ్ కూడా మనకి రెవెన్యూ విలేజ్ ని రీసర్వే చేయడానికి కూడా ఈ చట్టంలో సెక్షన్ 4 అనేది ప్రొవిజన్ అనేది ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి తహసీల్దార్ కూడా ఈ చట్టంలో 2 సెక్షన్స్ లో మ్యూటేషన్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి సెక్షన్ 5, రెండోది సెక్షన్ 7. సెక్షన్ 5 లో 5 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి సేల్ కానీ, గిఫ్ట్, మార్టిగేజ్, ఎక్స్చేంజ్, పార్టీషన్ అంటే మనకి తెలుగులో కొనుగోలు కానీ, దానము, బదిలీ మరియు బాధ పంపకాలు, తనఖా, ఈ 5కి సంబంధించిన ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఈ 5 ట్రాన్సాక్షన్స్ మనకి సెక్షన్ 5 కింద తహసీల్దార్ కి పవర్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన మనకి ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు ఏ విధంగా మనకి ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్ కి వెళ్తే రికార్డ్స్ వెరిఫై చేసి ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. బట్ మనకి సెక్షన్ 5 లో ఇచ్చిన ఇంకొక ప్రొవిజన్ ఏమంటే ఇప్పటి వరకు ఎవరైనా రైతు ట్రాన్సాక్షన్ అంటే మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మనకి పాత చట్టం ప్రకారంగా ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా డీడ్ జనరేట్ అవుతుంది. అంటే దస్తావేజ్ అనేది ఆటోమేటిక్ గానే జనరేట్ అవుతుంది. అంటే మీరు కొనుగోలుదారుని పేరు, అమ్మకందారుని పేరు, ఎక్స్టెంట్, సర్వే నెంబరు ఎంటర్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది. బట్ చాలా మంది రైతుల నుంచి వచ్చిన కంప్లైంట్ ఏమంటే మేము స్వంతంగా దస్తావేజ్ రాసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అనేది చాలా మంది రైతులు అడిగేవాళ్ళు. సో అందుకు కొత్త చట్టంలో ఏమంటే ఆటోమేటిక్ గా మనకి రిజిస్ట్రేషన్ డీడ్ జనరేట్ అయ్యేది ఆప్షన్ ఉంచుతూ ఓన్గా ఎవరైనా స్వంతంగా దస్తావేజ్ రాసుకొని వచ్చినా కూడా దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసే విధంగా మనకి కొత్త చట్టంలో ఆ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు మనకి సెక్షన్ 7 లో సక్సెషన్ అండ్ బిల్డింగ్ అంటే వారసత్వము మరియు వీలునామా ఈ 2 రకాల ట్రాన్సాక్షన్స్ కూడా మనకి తహసీల్దార్కి మ్యూటేషన్ చేసే పవర్స్ ఈ చట్టంలో సెక్షన్ 7 కింద ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఏమంటే మనకి పాత చట్టానికి కొత్త చట్టానికి డిఫరెన్స్, పాత చట్టంలో సక్సెషన్ కూడా డైరెక్ట్ గా స్లాట్ బుక్ చేసుకుంటే ఆ రోజు తహసీల్ ఆఫీస్ కి వెళ్తే సక్సెషన్ చేసేవాళ్ళు. బట్ దీని వల్ల ఫీల్డ్ సాగుగా మండలం కూడా నెక్స్ట్ 2 months లో ఆ రైతు సదస్సులు జరుగుతాయి. సో అప్పుడు కూడా ఏమైనా ఇండివిజువల్ గా రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నా, అదేవిధంగా విలేజ్ కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా అక్కడ అప్లికేషన్స్ తీస్తే మనకి వాటిని కూడా రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో రైతులకి ఏదైతే ఈ భూమికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే కొత్త చట్టం వచ్చిందో దీని మీద మీ సలహాలు, సూచనలు ఉన్నా కూడా తర్వాత మీరు సబ్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి కూడా చెప్పవచ్చు. సో ఈ సమావేశానికి వచ్చిన రైతులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొత్త ఆదివారం చట్టం, భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏసీ రెవెన్యూ గారు, సబ్ కలెక్టర్ మరియు ఇక్కడికి విచ్చేసిన రెవెన్యూ సిబ్బంది
లీగల్ అడ్వైజ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఉచితంగా లాయర్స్ ని ఎంగేజ్ చేసుకునే విధంగా కూడా మనకి ఈ చట్టంలో ఈ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు మనకి ప్రతి ల్యాండ్ పార్సల్ కూడా ఒక భూదాన్ నెంబర్ అనేది ఈ చట్టం ప్రకారంగా ఇచ్చే విధంగా మనకి రూల్స్ లో ఇచ్చారు. సో అది మనకి ఏ విధంగా అయితే ప్రతి మనిషికి కూడా ఒక ఆధార్ నెంబర్ అంటే ఒక యూనిక్ గా ఒక ఆధార్ నెంబర్ ఉంటుందో అదే విధంగా ప్రతి ల్యాండ్ పార్సల్ కూడా ఒక యూనిక్ నెంబర్ భూదాన్ నెంబర్ ఇచ్చి అది ఆ రైతుకి అనేది లింక్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటు మనకి సర్వే మ్యాప్స్ కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా సెక్షన్ 10లో మీ ఒక రైతుకి ఏదైతే భూమి ఉందో అది మనకి లైసెన్స్ సర్వేయర్స్, ఎందుకంటే మనకి గవర్నమెంట్ సర్వేయర్స్ తక్కువగా ఉంటారు, బట్ మనకి లైసెన్స్ సర్వేయర్స్ మండలాల్లో ఉంటారు. లైసెన్స్ సర్వేయర్ తో సర్వే చేయించుకొని ఆ మ్యాప్ సబ్మిట్ చేసినట్లయితే తహసీల్ ఆఫీస్ లో ఆ మ్యాప్ కూడా తహసీల్దార్ చెక్ చేసి ఆ పట్టా పాస్ పుస్తకానికి దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది. సో మనకి ప్రతి రైతు కూడా వాళ్ళకు ఉన్న భూమి ఏదైతే ఉందో దానికి సర్వే చేయించుకునే విధంగా మనకి దీంట్లో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనకి సర్వే మ్యాప్స్ కూడా ఇప్పుడు ఏదైతే పట్టా పాస్ పుస్తకంలో ఓన్లీ మీకు సర్వే నెంబరు, ఎక్స్టెంట్, భూమి స్వభావము అది ఏ విధంగా మీకు వచ్చింది అంటే అసైన్మెంట్ కొనుగోలు అనేది ఉందో అదే విధంగా మనకి సర్వే మ్యాప్ కూడా మనకి పట్టా పాస్ పుస్తకానికి అటాచ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మనకి సెక్షన్ 10లో మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు భూ రికార్డులు మనకి ప్రీవియస్ గా చూసుకుంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో విలేజెస్ లో ప్రతి విలేజ్ కి సంబంధించిన పహారీ అవ్వచ్చు, అదేవిధంగా మ్యుటేషన్ రిజిస్టర్ ఇవన్నీ కూడా ప్రీవియస్ గా మనకి మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా మీకు కోర్టు కేసు ఉంటే ఒక రైతు ఒక సర్వే నెంబర్ లో 1965లో భూమి ఎవరి పేరు మీద ఉంది, 1980లో ఎవరి పేరు మీద ఉంది అని అడిగితే మనకి తహసీల్ ఆఫీస్ లో సర్టిఫైడ్ కాపీస్ పహారీస్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు కొత్తగా ఈ ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజెంట్ ఎవరు పక్కదారుగా ఉన్నారో తెలుస్తుంది, కానీ 2 years బ్యాక్ ఎవరు ఉన్నారు వాళ్ళ నుంచి ఇప్పుడున్న పట్టాదారికి ఎలా భూమి వచ్చింది అంటే ఆ రికార్డ్స్ మనకి తహసీల్ ఆఫీస్ లో ఫిజికల్ గా మెయింటైన్ చేయట్లేదు. సో అందుకు ఈ కొత్త చట్టంలో భూ రికార్డ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి అనే ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా December 31st కి ఎవ్రీ ఇయర్ December 31st కి మనకి ఆ విలేజ్ పహారీ ఒకటి ప్రింట్అవుట్ తీయడం జరుగుతుంది. అదేవిధంగా January 1st నుంచి December 31st వరకు ఆ విలేజ్ లో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎన్ని మ్యుటేషన్స్ జరిగాయి, ప్రతి సబ్ డివిజన్ సర్వే నెంబర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తహసీల్ ఆఫీస్ లో ఉంచడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీకు పాత సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సర్టిఫైడ్ కాపీస్ ఇచ్చే విధంగా ఈ చట్టంలో సెక్షన్ 12లో మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇంతవరకు తహసీల్ ఆఫీసెస్ లో కానీ ఎప్పుడైనా ఓన్లీ వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే మెయింటైన్ చేసేవారు. కానీ కొత్త చట్టంలో ఏమంటే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్, దాంతో పాటు ఆబాది అంటే గ్రామ కట్టానికి సంబంధించిన రిజిస్టర్స్ కూడా తహసీల్దార్కే మెయింటైన్ చేసే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇంతవరకు మనకి ఆబాదీకి సంబంధించిన రిజిస్టర్స్ ఓన్లీ పంచాయత్ సెక్రటరీ మెయింటైన్ చేసేవారు. కానీ ఈ చట్టం ప్రకారంగా తహసీల్దారే అన్ని రికార్డ్స్ అంటే 3 types ఆఫ్ ల్యాండ్స్, అగ్రికల్చరల్ ల్యాండ్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, గ్రామ కట్టడం, ఆబాదీకి సంబంధించిన ల్యాండ్స్ కి సంబంధించిన రిజిస్టర్స్ కూడా తహసీల్దారే మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి పాత చట్టంలో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించడానికి కొత్త చట్టంలో ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటితో పాటు అప్పీల్తో పాటు CCLAకి రివిజనల్ అధికారాలు కూడా ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎవరైనా అధికారులు కూడా ఏమైనా తప్పులు చేస్తే అంటే ఇంటెన్షనల్ గా మిస్టేక్స్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే విధంగా కూడా ఈ చట్టంలో మనకి ఆ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి సో రైతులకి మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఫార్మర్ సెంట్రిక్ గా ఈ కొత్త చట్టాన్ని గవర్నమెంట్ రూపొందించడం జరిగింది. దీని రూల్స్ కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా April 14న రిలీజ్ చేయడం జరిగింది. సో
సో ఈ రూల్స్, ఈ చట్టానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ కూడా మీకు ఈ ప్యాంప్లెట్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మీరు కూడా అంటే ఏమైనా ఈ చట్టానికి కావాల్సిన ఇప్పుడు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మేము గవర్నమెంట్ కి పంపించడం జరుగుతుంది. సో మీరు కూడా విలేజెస్ లో రైతులకి ఏదైతే ఈ నూతన చట్టం వచ్చిందో దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో మనం మన హెడ్ క్వార్టర్ లో మీటింగ్ పెట్టుకుంటాము. సో ఇప్పుడు ప్రస్తుతం వారికి రాష్ట్రంలో ఒక 4 జిల్లాల్లో 4 మండలాల్లో పైలట్ బేసిస్ మీద 4 మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో రైతు సదస్సులు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రతి గ్రామంలో ఆ రైతు సదస్సు పెట్టి అక్కడ ఫార్మర్స్ కి ఏవైతే రైతులకి సంబంధించిన భూ సమస్యలు ఉన్నాయో వాటి మీద అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకి మే మరియు జూన్ మాసాల్లో మొదటగా ప్రతి జిల్లాలో కూడా ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత మన జిల్లాలో ఉన్న అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో కూడా షెడ్యూల్ ప్రకారంగా ఈ రైతు సదస్సులు జరుగుతాయి. ఈ రైతు సదస్సులో మనము అక్కడ ఉన్న రైతుల నుంచి ఏమైనా భూ సమస్యలు ఉంటే అవి అప్లికేషన్స్ తీసుకోవడంతో పాటు వాటిని టైం బౌండ్ మేనర్ లో డిస్పోజ్ చేసే విధంగా కూడా మనకి రూల్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. వేరే వాళ్ళు లేవు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి సక్సెషన్ చేసుకునేవాళ్ళు. సో దీనివల్ల వేరే వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు. సో ఇప్పుడు అలా కాకుండా ఎవరైనా సక్సెషన్ కి అప్లై చేసుకుంటే తహసీల్దార్ అనేది కంపల్సరీగా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. విలేజ్ లో ఎంక్వైరీ చేసి ఎవరైతే సక్సెషన్ కి అప్లై చేశారో వాళ్ళే వారసులు, జన్యున్ వారసులు ఇంకా ఎవరు లేరు అనేది నిర్ధారించుకొని వారసులందరి నుంచి జాయింట్ అగ్రిమెంట్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే మనకి సక్సెషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ 2 రకాల ట్రాన్సాక్షన్స్ తహసీల్దార్ లెవెల్లో జరిగిన తర్వాత ఎవరైనా రైతులకి అంటే మనకు అన్యాయం జరిగింది, తహసీల్దార్ తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారు అనుకుంటే ఈ చట్టంలో మనకి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ అనేది పునరుద్ధరించడం జరిగింది. మనకి 2020 యాక్ట్ లో ఈ అప్పీల్ వ్యవస్థ అనేది లేదు. సో అందుకు తహసీల్దార్ ఏమైనా మిస్టేక్ చేసినా కూడా డైరెక్ట్ గా సివిల్ కోర్టుకి వెళ్ళేవారు. సో ఇప్పుడు అలా కాకుండా మనకి తహసీల్దార్ ఏమైనా మ్యూటేషన్ కానీ రిజిస్ట్రేషన్ తప్పుగా చేస్తే మనకి దీనికి అప్పీల్ వ్యవస్థ కూడా ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ మ్యూటేషన్ చేసిన 60 రోజుల్లోగా ఫస్ట్ అప్పీల్ అనేది ఆర్టీఓ దగ్గర రైతు అనేది అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్టీఓ కేసు డిస్పోజ్ అయిన తర్వాత కూడా మనకు న్యాయం జరగలేదు అనుకుంటే సెకండ్ అప్పీల్ 30 రోజుల్లోగా కలెక్టర్ కోర్టులో సెకండ్ అప్పీల్ వేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి చట్టంలో సెక్షన్ 6 and 8 ఈ 2 సెక్షన్ల కింద ఆర్టీఓకి మ్యూటేషన్ పవర్స్ ఇచ్చారు. సెక్షన్ 6 అనేది సాదా పరిణామాల క్రమబద్ధీకరణ. మనకి 2020 చట్టంలో ఈ సాదా పరిణామాన్ని క్రమబద్ధీకరించడానికి ప్రొవిజన్ లేదు. కానీ ఈ కొత్త చట్టంలో సెక్షన్ 6 కింద ఆర్టీఓకి పవర్స్ ఇవ్వడం జరిగింది సాదా పరిణామాలు క్రమబద్ధీకరించడానికి. సో మనకి చట్టం 2025 జనవరిలో గజెట్ ఇష్యూ అయినా కూడా మనకి 2020 అక్టోబర్, నవంబర్ మాసాల్లో మన రాష్ట్రంలో 9 లక్షలకు పైగా రైతులు సాదా పరిణామాలు క్రమబద్ధీకరించుకోవాలని అప్లై చేసుకున్నారు. అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి, అవి డిస్పోజ్ చేయలేదు. సో పాత చట్టంలో సాదా పరిణామ క్రమబద్ధీకరణ లేనందువల్ల హైకోర్టు అనేది స్టే ఆర్డర్ ఇచ్చారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ స్టే ఆర్డర్ వెకేట్ చేయించి మనకి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఏవైతే మన రాష్ట్రంలో 9 లక్షల సాదా పరిణామ అప్లికేషన్లు వచ్చాయో అవన్నీ కూడా ఆర్టీఓ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి 2020లో అప్లై చేసినా కూడా ఆ సాదా పరిణామ అప్లికేషన్ అన్ని కూడా కొత్త చట్టంలో తీసుకున్నట్లుగానే మనకి పరిగణలోకి తీసుకునే విధంగా చట్టంలో రూపొందించడం జరిగింది. సో దీనితో పాటు సెక్షన్ 8 లో కూడా మనకి డిఫరెంట్ కేసెస్ అంటే మీకు సివిల్ కోర్టు డిగ్రీస్ అవ్వచ్చు, లోకాయుక్త డిగ్రీస్, అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్ కి ఓఆర్సీ ఇవ్వడము, పర్మనెంట్ టెనెన్సీ యాక్ట్ కింద 38E సర్టిఫికేట్స్, ల్యాండ్ పర్చేస్ స్కీము. సో వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆర్టీఓస్ కి పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ పట్టాలు కూడా మనకి పాత చట్టంలో అసైన్మెంట్ కమిటీస్ అవి మెన్షన్ చేయలేదు. కానీ కొత్త చట్టంలో మనకి అసైన్మెంట్ ఇచ్చే విధంగా కూడా మనకి సెక్షన్ 8 లో మనకి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది.
సో దీనికి కూడా సంబంధించిన అసైన్మెంట్ కమిటీ కంపోజిషన్, ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, ఏ విధంగా అసైన్మెంట్ చేయాలి అనేది కూడా గైడ్ లైన్స్ అనేది ఈ చట్టం కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత అసైన్మెంట్ కూడా మనకి ఎక్కడైనా జెన్యూన్ బెనిఫిట్స్ తీసుకుంటే అసైన్మెంట్ ప్రక్రియ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు సెక్షన్ల కింద కూడా ఆర్టికల్ చేసిన మ్యూటేషన్స్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు దీంట్లో కూడా రెండంచెల అపీల్ వ్యవస్థ, అంటే ఫస్ట్ అపీల్ కలెక్టర్ దగ్గర చేసుకోవచ్చు. కలెక్టర్ దగ్గర కూడా మీకు న్యాయం జరగలేదు అనుకుంటే సెకండ్ అపీల్ అనేది ల్యాండ్ ట్రిబ్యునల్లో వేసుకునే విధంగా ఈ చట్టంలో ఈ రెండంచెల అపీల్ వ్యవస్థ అనేది పెట్టడం జరిగింది. సో ఇంకొక ఇష్యూ మనకి దీంట్లో ఉచిత న్యాయ సహాయం అనేది ఈ కొత్త చట్టంలో రూపొందించారు. అంటే ఏవైతే ఈ రెండంచెల అపీల్ వ్యవస్థ ఉందో చాలా మంది రైతులు అంటే ఎవరైనా లాయర్స్ అంటే అడ్వకేట్స్ ని మేము ఎంగేజ్ చేసుకోలేము, మేము ఆర్థికంగా అంత డబ్బులు లేవు అనుకుంటే గవర్నమెంట్ తరఫున ఉచితంగా లాయర్స్ అంటే మనకి పారాలీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళని అవసరం అనుకుంటే ఆ రైతు దరఖాస్తు చేసుకుంటే మనకి జిల్లాలో ఉన్న పారాలీగల్ అడ్వైజర్స్ టీం నుంచి ఆ లాయర్ అనేది మేమే అంటే ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఏ కోర్టు అప్పీల్ చేస్తున్నారో అక్కడి నుంచి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా అడ్వకేట్ పెట్టుకునే విధంగా మనకి ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కొద్దిగా మొన్నటి నుంచి ఇప్పటి వరకు ఏం కాల్ చేశాను కానీ సొసైటీ వాళ్ళు కొందరు రైస్ మిల్లర్స్ కొద్దిగా 2 కిలోలు ఏదో తగ్గిస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ బాధ వేరే ఉన్నది కానీ అది సాల్వ్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ప్రభుత్వం వచ్చిన నుంచి ఎక్కడ కూడా ప్రతి అవి కూడా కట్టి చేయకుండా చూస్తారని కొద్దిగా అందులో ఎందుకు వేసలేదంటే భూమి మీద చైర్మన్ డబ్బులు కాదు, ఎందుకు వేయలేదు మీ అందరూ బోనస్ అన్ని సందర్భం చెప్పేసేసి ఇక అంతే. ఎంత పెన్షన్ ఎంత చెప్తున్నా ఇంట్లో ఎవరు అనుకుంటున్నారు ఉన్నారు నాకనే కదా మీకు ఎక్కడైనా అనుకోవాలని ప్రకటిస్తున్నాం. కేవలం ఎంతమంది పైసలు తీసుకోవడం, మనం గవర్నమెంట్ కూడా పైసలు తీసుకోవడానికి పెట్టుకున్నాం. కేవలం మీకు డీజిల్ పైసలు ఇస్తారు, ఏమి ఇస్తారు? డీజిల్ పైసలు 15,000 డీజిల్ పైసలు ఇస్తారు. వాళ్ళకి 15 టన్నులు పోలీసులు వాళ్ళు కొంత ఏమన్నా చేతులు లేకుండా పోస్తాం ఇయ్యాలి. వాళ్ళకి ఇబ్బంది కాకుండా రోజు చిప్పు పెట్టుకున్న తర్వాత రోజు కూడా నేను అవసరం లేదు. 2 1 సాయంత్రం ఇంట్లో అర్థమైంది కదా. డీజిల్ పైసలు ఇస్తాము. వాళ్ళు ఎవరైనా గరీబోడు మనమే కాదా కావాలంటే అడ్డుకోవాలి మొబైల్ చూసుకుంటాం. అందరూ దర్శనం ఇప్పిస్తాం, గొడవ కూడా దగ్గర కలుపుతాం. ఇవన్నీ చేస్తే మన దగ్గర బీద వాళ్ళు ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండేదన్నా మనం ఆపాడచ్చు. దానికి అందరూ సహకరించాలి. సహకరిస్తారా తప్పనిసరిగా సహకరిస్తారండి. అదేవిధంగా అవసరం మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా లయన్స్ క్లబ్ వాళ్ళు కేవలం కళ్ళ చికిత్సనే కాకుండా జనరల్ చికిత్స అన్ని చూద్దామని వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. దానికి పక్కన మన బిల్డింగ్ మున్సిపాలిటీ కానీ ఇంకోటి ఉంటే అది ఖాళీ చేయించి లేదా ఊపినన్నా 22,500 వాళ్ళకు విధా అయ్యారంటే మన పొజిషన్ చూస్తున్నా
ఏ పర్సెంట్ అని 9%. అదే తీసుకోండి, నేను తీసుకుని వంద తీసుకోండి, మంచిగా చెప్పండి. గవర్నమెంట్ చెప్తున్నారు ఇలా దుబాయ్ తెలుసా మా మెడికల్ శాఖ మీ దగ్గరైతే తహసీల్ కనిపిస్తున్నాయో మీ ఇబ్బందుల గురించి అప్లికేషన్ పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు చెప్పాము మన దగ్గర సర్వేస్ తక్కువ మీకు తొందరగా కావాలనుకుంటే మన ప్రభుత్వం అధికారులు కొన్ని సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సర్వే చేస్తారు, మీరు సర్వే చేయించుకోవచ్చు. అటువంటి వాళ్ళతో కౌన్సిలర్ చెప్పి కన్సల్ట్ వాళ్ళందరూ వచ్చి సర్వే చేయించుకోండి. ఆ సర్వే ఏదైనా తప్పులైతే మీరు ఎంచుకుంటే ఆ పని కూడా తొందరైంది. అర్థమైంది కదా, అది చేసుకోండి. 40 రూపాయలు 40% రూపాయలు అవుతుంది. మళ్ళీ ఏంటి ప్రాబ్లం అది మళ్ళీ మన వాళ్ళకి తినదానిస్తాం. అవన్నీ ఇబ్బందులు ఆలోచిస్తున్నాం. కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నాను. కాబట్టి మరి రైతులు కూడా పనులు అయిపోతూ ఉన్నాయి, ఉన్నదానికి గమనిస్తూ ఉన్నాం, ఇల్లు కట్టిస్తున్నాం, మన పిల్లలకు గౌరవిస్తూ ఉన్నాం. రైతులకు కూడా మీకు రైతులకు ఏం తక్కువ చేస్తాం తక్కువ తెలుస్తాం. షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామా ఇంకా చేతులు లేకుండా అంటే స్టార్ట్ చేయాలా? ఇక్కడ టౌన్లో కలెక్టర్ గారు టౌన్లో గత 10 సంవత్సరాల క్రితం ఎక్స్ మున్సిపాలిటీ చెప్పారు పట్టాలు ఇచ్చడం కానీ రిజిస్ట్రేషన్ కాదు. విత్ స్టాంప్ పెంచండి అవి కూడా చూసి ఒకసారి అది చేయాలి. అదేవిధంగా ఒక ఫ్యామిలీ ఉంది, ఇల్లుని డివైడ్ చేసుకున్నారు. పార్టీషన్ వేసుకొని మనకి అందరూ ఇస్తే ఆ పార్టీషన్ ప్రకారం మీరు ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ఇది మన లీగల్ కట్టి చేస్తే బాగుంటుంది అన్నమాట. మున్సిపల్గా కానీ పంచాయతీలో కానీ అంతే కదా. ఇది 2. సెకండ్ థర్డ్ ఇప్పుడు మనం అందరం గత ప్రభుత్వంలో ఇల్లు వాళ్ళకు బీద వాళ్ళకు ఇల్లు కట్టించాలన్న ప్రభుత్వం ఇంత అంతగా కొన్ని లక్షల నుంచి చేతులు పెట్టుకోకుండా 5 లక్షలు ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నాం? 5 లక్షలు ఇస్తున్నాం. తప్పనిసరిగా అటువంటి వాళ్ళకు అది కూడా నాలుగు పెట్టాం. ఎవరైనా భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. గుడిసెలు ఉన్న వాళ్ళకు, టిన్షన్లు ఉన్న వాళ్ళకు, ప్లాట్ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇస్తామన్నారు. కాబట్టి మన కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇల్లు శాంక్షన్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ ఇయర్ 3,500, సెకండ్ ఇయర్ 3,500, థర్డ్ ఇయర్ 3,500. ఈ విధంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. అధికారులకు రిక్వెస్ట్ ఏంటంటే కనీసం ఇప్పుడు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, కొద్దిగా ఏదైనా ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి, థర్డ్ ప్రియారిటీ ఇవ్వండి. అదొకటి. అదేవిధంగా మీరు అందరూ ఇప్పుడు సాయం ముస్లిం మీకు వచ్చేదా, సాయం వచ్చేదా, మీరు